అదో పెద్ద చిదంబర రహస్యం. ఈ మాట చాలామంది నోట ఏదో ఒక సందర్భాల్లో వినియోగిస్తూ ఉంటారు. చెప్పలేనిది, తెలుసుకోకూడని విషయాల గురించి మాట్లాడేటప్పుడు ఈ మాటను వాడుతూ ఉంటారు. ఇంతకీ చిదంబరం అంటే చిత్ అంటే జ్ఞానం, అంబరం అంటే ఆకాశం అని అర్థం. చిదంబరం పంచభూత లింగాలలో ఒకటైన ఆకాశలింగం ఇక్కడ ఉంటుంది. ఆ నటరాజ స్వామి నిత్యం చేసిన ప్రదేశం అన్నమాట ఇది. ఈ నటరాజ స్వామి ఆలయం తమిళనాడులోని చిదంబరంలో ఉంటుంది. ఇక్కడికి రావాలి అంటే ముందుగా మన తెలుగు రాష్ట్రం నుంచి చెన్నై వచ్చి, చెన్నై నుంచి ఇక్కడికి రావచ్చు. బస్సులో ట్రైన్స్ అవైలబిలిటీలో ఉంటాయి. లేదంటే నాలాగా అరుణాచలం వచ్చి అక్కడి నుంచి ఇక్కడ బస్సులో వచ్చేయచ్చు. ఈ ఆలయం మధ్యాహ్నం సమయంలో క్లోజ్ లో ఉంటుంది. 12 నుంచి 4 గంటల వరకు క్లోజ్ చేస్తారు. మళ్ళీ 4 గంటలకు ఓపెన్ చేస్తారు. టైమ్స్ మాత్రం పెట్టుకోండి. ఈ ఆలయాన్ని మొట్టమొదటిసారిగా విశ్వకర్మ అనే శిల్పి నిర్మించాడు. తర్వాత పల్లవులు, చోళరాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశాడు. ఈ ఆలయ స్థల పురాణం గురించి చెప్పాలంటే పూర్వం ఈ ఆలయం ఉన్న ప్రాంతంలో ఒక అడవి ఉండేది. ఆ అడవిని తలైవనం అని పిలిచేవారు. ఈ అడవిలో కొంతమంది ఋషులు, మునులు ఉండేవారు. వారు భగవంతుణ్ణి మంత్రాలతోనూ క్రతువులతోనూ నియంత్రించవచ్చు అని నమ్మేవారు అనమాట. ఆ సమయంలో నదార్ అనే ఒక యాచకుడు ఈ ప్రాంతంలో తిరుగుతూ ఉండేవాడు అనమాట. ఆయనను చూసిన ఋషుల భార్యలు అతని అందాన్ని చూసి అతని వెంట పడుతూ ఉండేవారు అనమాట. ఇది చూసిన ఋషులు చాలా కోపగించుకొని అతన్ని ఎలాగైనా సరే బంధించాలని వాళ్ళ మంత్రశక్తితో పాములను సృష్టించి అతని మీదకు విసురుతారు. అప్పుడు ఆ యాచకుడు వాటిని పట్టుకొని మెడలోను, నడుముకి, చేతికి ఆభరణంలాగా ధరిస్తాడు. తరువాత ఒక పెద్ద పులిని పంపిస్తారు. ఆ పులిని పట్టుకొని చర్మాన్ని తీసుకొని ఆ చర్మాన్ని శాలవాలాగా ధరిస్తాడు. ఇవి చూసిన ఋషులు విసిగిపోయి ఒక అజ్ఞానానికి, గర్వానికి, అహంకారానికి గుర్తుగా ఉండే ఒక రాక్షసుని సృష్టించి ఆ యాచకుడి మీదకు పంపిస్తారనమాట. ఆ రాక్షసుడు వెన్ను మీద కాలు వేసి ఆ రాక్షసుడి పైన అత్యంతరహితమైన చిద్విలాస నృత్యం చేస్తాడు. అతని నిజస్వరూపాన్ని చూసిన ఋషులు భగవంతుడు వాస్తవంగా ఉన్నాడు అని మంత్రాలతోనూ క్రతువులతోనూ ఆయన్ని నియంత్రించలేము, బంధించలేము అని చెప్పి ఆయనకు లొంగిపోతారనమాట. ఆ పరమశివుడు తాండవం చేసిన ప్రదేశమే ఇప్పుడు ఈ నటరాజస్వామి ఆలయం ఉన్న ప్రదేశం అనమాట. ఆ నటరాజస్వామి తాండవం చేసిన భంగిమలో ఎంతో సైన్స్ దాగి ఉందని శాస్త్రవేత్తలు నమ్ముతారు. ఈ నృత్యంలో చేతిలో నిప్పు ఉంటుంది. దుష్టులను నాశనం చేయడానికి శక్తి. పైకి ఎత్తిన చెయ్యి అతను సర్వ జగ రక్షకుడిని అని తెలియజేస్తుంది. వెనుక ఉన్న వలయం విశ్వాన్ని సూచిస్తుంది. చేతిలో డమరకం జీవం యొక్క పుట్టుకను సూచిస్తుంది. ఈ ఆలయంలో ఎప్పటి నుంచో ఉన్న మిస్టరీ చిదంబర రహస్యం అంటే ఏంటి? ఈ గుడిలో ఉండే పూజారులు ఒక ప్రత్యేక రోజున చిదంబర రహస్యాన్ని భక్తులకు చూపిస్తారు. ఆ చూపించే ప్రక్రియలో పూజారులు పెద్దగా మంత్రాన్ని చెప్తూ భక్తులను కూడా ఆ మాట అనమంటారు. ఆ మాట ఏంటంటే శివోహం భవ, శివ అంటే భగవంతుడు, అహం నేను, భవ మా స్థితి అని చెప్పి తెరను తొలగిస్తాడనమాట. తెరువనక్క ఏమీ ఉండదు. బంగారు బిల్వ పత్రాలతో కట్టిన ఒక గోడ మాత్రమే ఉంటుంది. అది దేన్ని సూచిస్తుందంటే అది అజ్ఞానాన్ని తుడిచిపెట్టి నిరాకారుడైన భగవంతుడి ఉనికిని తెలియజెప్పే ప్రక్రియ. చిదంబర రహస్యం అంటే తనను తాను భగవంతుడికి పరిపూర్ణంగా అర్పించుకున్నప్పుడు భగవంతుడు అజ్ఞానం నుంచి బయట పడేస్తాడు. భక్తుడిని నమ్ముతారు. ఇదే ఆ చిదంబర రహస్యం. ఇంతటితో అయిపోలేదు. ఈ ఆలయంలో చాలా అద్భుతాలు ఉన్నాయి. అవి కొన్ని మీకు చెప్తాను చూడండి. మనిషికి నవరంధ్రాలు ఉన్నట్టే చిదంబర దేవాలయానికి 9 ప్రవేశదారులు ఉంటాయి. చిదంబర దేవాలయంలో పైకప్పున 21,600 బంగారపు రేకులను తాపడం చేశారు. మనిషి ఒక రోజుకి 21,600 సార్లు గాలి పీలుస్తాడు. ఆ బంగారపు రేకులను అట్టి ఉంచడానికి 72,000 బంగారపు మేకులను వాడారు. మానవ శరీరంలో ఉండే నాడుల సంఖ్య 72,000. చిదంబర దేవాలయంలో ఉన్న పొన్నాంబలం అనే ప్రదేశం ఉంటుంది. ఈ భాగం కొంచెం టెంపుల్ కి ఎడం వైపుగా ఉంటుంది. ఇది మానవ హృదయాన్ని సూచిస్తుంది. ఇక్కడికి వెళ్ళడానికి పంచాక్షర పడి ఎక్కాలి. నమ శివాయ అనే ఒక పంచాక్షరాన్ని సూచిస్తుంది. కనక సభలో 4 స్తంభాలు ఉంటాయి. 4 వేదాలకు ప్రతీక. పొన్నాంబలంలో 28 స్తంభాలు ఉంటాయి. 28 శైవ ఆగమాలకు ప్రతీక. గుడి గోపురం పైన 9 కలశాలు ఉంటాయి. 9 రకాల శక్తులకు ప్రతీక. అర్ధ మండపంలో 6 స్తంభాలు ఉంటాయి. 6 శాసనాలకు ప్రతీక. పక్కనే ఉన్న మండపంలో 18 స్తంభాలు ఉంటాయి. 18 పురాణాలకు సూచిక. చిదంబర ఆలయానికి వెళ్తే వీటిని గమనించడం మాత్రం మర్చిపోవద్దు. ప్రపంచంలోనే అతి పెద్ద పార్టికల్ ఫిజిక్స్ ల్యాబ్ అయిన యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్ CER అని కూడా నటరాజస్వామి విగ్రహాన్ని వారి సైన్స్ ల్యాబ్ లో పెట్టుకున్నారనమాట. ఆ నటరాజస్వామి డాన్స్ వేస్తున్న దాన్ని కాస్మిక్ డాన్స్ అన్నారు. ఇది విశ్వం పుట్టుకను, కణాలను అధ్యయనం చేసే విధంగా ఈ డాన్స్ ఉందని వాళ్ళ అధ్యయనంలో తెలిసిందనమాట. అలాగే చిదంబర ఆలయంలో ఉండే నటరాజస్వామి విగ్రహం కాలి బొటన వేలు భూ అయస్కాంత శక్తికి కేంద్ర బిందువుగా ఉందని కూడా తెలియజేశారు. సైన్స్ తో కూడా ముడిపడి ఉంది ఈ ఆలయం. ఇది నటరాజస్వామి ఆలయం గురించి.